చాలా బాగా కొబ్బరాకులు పైనంతా కొబ్బరాకులు చెక్కతో అసలు సూపర్గా వేశారు. ఇప్పుడు నేనున్న రూమ్ మీకు చూపిస్తాను. నేను సినామన్ రూమ్లో ఉన్నాను. అంటే దాల్చిన చెక్క కరెక్టే కదా, మసాలాలు మనం ఉపయోగిస్తాం కదా, ఆ పేరు పెట్టారు ఈ రూమ్కి. చూడండి, వుడ్ అడవిలో దొరికే చెక్కతో ఎంత చక్కగా అద్భుతంగా నిర్మించారో. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి ల్యాంప్ కూడా ఉంది చూడండి, రెండు వైపుల ల్యాంప్ ఉండి మూడవ రూమ్ ఉంది. లోపలికి వెళ్దాం. అట్లాగే పాస్వర్డ్ కూడా ఉంది. ఎంట్రన్స్లో ఇది కూడా చూసి ఆశ్చర్యపోయాను. లైట్లు కూడా వీళ్ళుకి చూడండి, లైట్ లోపల ల్యాంప్ బయట అవుట్ సైడ్ ఎట్లా ఇచ్చారో. ఇది ఒక ఫ్రూట్ అంట. ఆ ఫ్రూట్ని కట్ చేసి ఎండబెట్టిన తర్వాత మనకు ఒక షెల్ లాగా తయారవుతుంది. దాని మీద ఇలా అందమైన పెయింటింగ్స్ కూడా వీళ్ళు వేస్తారు, చెక్కుతారు, కార్వ్ చేసి తర్వాత కలర్ వేస్తారు. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి ఉంటుంది. సూపర్ ఉంది కదా. లోపలికి రాగానే ఇలా మనకి లైట్స్ ఉంటాయి, ఓవెన్ ఉంటుంది, అలాగే కింద చూడొచ్చు రెఫ్రిజిరేటర్, హాట్ వాటర్ తాగడానికి బాటిల్స్, గ్లాసెస్ ఎలా ఇచ్చారు. ఒక టేబుల్ లాగా సెట్ చేశారు వర్క్ చేసుకోవడానికి. మరియు వైఫై కూడా ఉంది, ఫోన్ ఉంది. వెల్కమ్ పలుకుతున్నాడు రాజా మనకి. సూపర్ ఉంది అసలు. చూడండి, ప్యారడైజ్ అసలు. ఏసీ ఉంది, 2 బెడ్స్ ఇచ్చారు చూడండి, పెద్ద బెడ్ ఒకటి, చిన్న బెడ్ ఒకటి. ఎవరైనా ఫ్యామిలీతో పాటు పిల్లలు వచ్చినా కూడా ఉండటానికి. ఇక్కడేమో బట్టలు అంతా తగిలించుకోవడానికి చూడొచ్చు. ఒక కింద కబోర్డ్ లాగా ఉంది చూడండి, ఈ కబోర్డ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇదేమో సర్ప్రైజ్ చేశాడు, నువ్వు ఒక్కసారి ఈ డోర్ తీసి బయటికి వెళ్ళు ఏముందో చూడని చెప్పి. అదిరిపోయింది అసలు. మీకు కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. బయటికి వెళ్దామా ఏంటో చూద్దామా. ఇదిగోండి, ఓపెన్ ఏరియాలో షవర్. చిన్నప్పుడు మనం ఇలాగే స్నానం చేసేవాళ్ళం, గుర్తుందా మీకు? కానీ షవర్ ఉండేది కాదు, బకెట్ నీళ్లు పెంచుకొని గుమ్మరించుకునే వాళ్ళం, ఆకాశం చూస్తూ చక్కగా అవుట్డోర్లో. భలే వైబ్ ఇచ్చారు. మరియు వెనకే అన్నని అడిగి కనుక్కుందాం. ఇక్కడ చూడండి 2 రకాల బాటిల్స్ ఉన్నాయి. ఇవి చాలా ఫేమస్ అన్న, చెప్పండి అన్న ఒకసారి. ఇది నేరేడి వైన్ అండి. నేరేడి వైన్ ఎలా అంటే హెల్త్గా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో నేరేడు పండ్లు బాగా దొరుకుతాయి ఇక్కడ. నేరేడు పండ్లు పండిస్తాం మేము. ఆ నేరేడు పండ్లు పండించిన నేరేడు పండ్లు ఇక్కడ వైన్ చేస్తున్నాము. ఇది ఇప్పుడు లోకల్గానే సప్లై అవుతుంది. దేవుడు కరుణిస్తే ఈ వైన్ని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పేసి, ఇండియాకు కూడా ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన. చూద్దాం ఎలా నడుస్తుందని చెప్పేసి. ద బెస్ట్ వైన్ ఇది. మీకు షుగర్ కూడా ఎలా అంటే షుగర్ కూడా కంట్రోల్ చేస్తుంది. ద బెస్ట్ వైన్ అవైలబుల్ ఇన్ ద వైన్. సూపర్ అన్న, సూపర్. మరి ఇదేంటన్నా? ఇది రైస్ వైన్ అంటారు. లోకల్స్ ఇది చేస్తారు, రైస్తో చేసిన వైన్ ఇది. ఆల్కహాల్ అనేది మామూలుగా ఆరోగ్యానికి మంచిది కాదు. బట్ కంపారిటివ్లీ చూస్తే అన్ని ఆల్కహాల్ కన్నా నేరేడు వైన్ బెటర్. లిమిటెడ్గానే ఉంటుంది దాంట్లో ఆల్కహాల్ కూడా. ఆల్కహాల్ 10% లిమిటెడ్గానే ఉంటుంది. నేరేడు వైన్లో ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు చూడవచ్చు. ఏదైనా సరే మనం లిమిట్గా తీసుకుంటే అంతా బాగానే ఉంటుంది. మన